ఎస్ ఒక నిమిషం అండి జితేందర్ గారు, ఇద్దరు కలిపి ఆన్సర్ చేయండి. ఎస్ విజయ ఆర్య గారు. అయితే దీంట్లో అన్న మనం కూలంకషంగా ఆలోచన చేయాలి. పార్టీలు వస్తూ, ఎందుకంటే పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి, ఓసారి పరిపాలనలో ఉంటాయి, ఓసారి ప్రతిపక్షంలో ఉంటాయి. ఇది ముఖ్యం కాదు. విషయాన్ని సరిగ్గా ప్రజలకు తప్పును తప్పు ఒప్పును ఒప్పుగా చెప్పిన రోజు ఒక కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ అనేది ప్రజలకు వస్తుంది, మనకు వస్తుంది. ప్రకృతి ప్రేమికుడైనటువంటి కేసీఆర్ గారు చాలా చక్కగా ఈ కార్ రేస్ హైదరాబాద్ తీసుకురావడానికి కారణం ఏంటంటే బ్రాండ్ ఇమేజ్ ని పెంచాలి అనేది. ఈరోజు టుడే ఇరాన్ అండ్ మన దేనికి ఇజ్రాయెల్ కు యుద్ధము స్టార్ట్ అయింది. ఈరోజు ప్రపంచానికే ఇంధనాన్ని అందించే దేశము ఏది మన ఇరాన్ అన్నప్పుడు ఎంతో దూరదృష్టితోటి ఈరోజు ప్యారిస్ ఒప్పందం ఏదైతే మరి గ్లోబల్ వార్మింగ్ విషయంలో మొత్తం ప్రపంచ దేశాలన్నీ సంతకాలు పెట్టినాయో మన భారతదేశం కూడా దాంట్లో సంతకం ఉంది. కాబట్టే మరి ఈ కార్ రేస్ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ట్రెండ్ను మనం సృష్టించాలి, దానికి హబ్బుగా హైదరాబాద్ను మార్చాలి, తెలంగాణను మార్చాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు చాలా చక్కగా 2013 నుండి ఇండియా ఏది మా దగ్గర ఇండియాలో జరపాలి ఈ కార్ రేస్ అని చెప్పి ప్రతిపాదనలు మరి FIAకు FEOకు మరి పంపడం జరిగింది. అందులో మన ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ కార్ రేసును హైదరాబాద్ లో జరపాలని చెప్పి ఆయన చాలా సార్లు పోటీ పడ్డాడు ఈ కార్ రేస్ కోసం. అంటే దీంట్లో మేము ఏం చెప్పబోతున్నాం అనంటే బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలి ఒకటి, మరి రాష్ట్రానికి ఆదాయ వనరులను సృష్టించాలి రెండు అనే కోణంలో ప్రకృతి ప్రేమికుడు మరి గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలి, పొల్యూషన్ తగ్గించాలి, మరి ఈ కాలుష్య నివారణ జరగాలి హైదరాబాద్ అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు చేశారు. తప్పేం లేదు. మరి ఈడ విచిత్రం ఏంటంటే 4th రౌండ్ అనేది ఇండియాలో జరుగుతుంది. 4th రౌండ్ అది 2023, 2024. మొదటి రౌండ్ లో గ్రీన్ కో స్పాన్సర్ గా ఉన్న మాట వాస్తవం, డబ్బులు పెట్టిన మాట వాస్తవం. మరొక సంవత్సరం అంతా అయిపోయింది. 2024 రెండవ దఫా సెకండ్ సీజన్ లో మరి హైదరాబాద్ లో జరగాల్సినటువంటి ఫిబ్రవరి 10 జరగాల్సినటువంటి మరి ఏదైతే రేసు ఉందో దాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే మీకు చెప్తా. ఇప్పుడు వీళ్ళ పంచాయతీ ఏంటంటే బ్రాండ్ ఇమేజ్ కేసీఆర్ అయిపోయింది తెలంగాణకు. దీన్ని ఎట్లనన్నా దెబ్బ కొట్టాలి. ఈ రోజు దాంట్లో తప్పు జరిగింది ఏందండి, ఏదైతే FEO మనకు నోటీస్ ఇచ్చింది, అయ్యా సెకండ్ సీజన్ ఏదైతే హైదరాబాద్ లో జరగాల్సిందో దాని డబ్బులు కట్టండి అని చెప్పి 3-4 సార్లు నోటీసులు పంపిస్తే జవాబు ఇవ్వలేదమ్మా. లాస్ట్ డేట్ ఉంది. లాస్ట్ డేట్ లో వీళ్ళు ఏం చేసిరంటే డబ్బులు కట్టకుండా మేము క్యాన్సల్ చేసుకుంటున్నాము అని చెప్పి దుర్మార్గంగా పంపించడం ఎంతవరకు ఇది సమంజసం? అదేమో బ్రాండ్ ఇమేజ్ మేం చేస్తేనేమో తప్పు అంటున్నారు మీరు ఫార్ములా 1. మరి అదే మరి ఇప్పుడు ఈ రోజు ప్రపంచ స్థాయి పోటీలు, అందాల పోటీలు పెట్టిరు కదా, మిస్ వరల్డ్ పోటీలు, మరి అందులో బ్రాండ్ ఇమేజ్ మీరు తీసినట్టే కదా. ఈ రోజు ఇంగ్లాండ్ కు సంబంధించిన అమ్మాయి హైదరాబాద్ దీంట్లో నుండి పోటీలు తప్పుకుంది కదా. మరి ఈ కార్ రేసు తప్పించింది రేవంత్ రెడ్డి గారే. మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారు మరి బ్రాండ్ ఇమేజ్ తీసేయనికే ఇంగ్లాండ్ అందగతే అమ్మాయి ఏది మిస్ ఇంగ్లాండ్ ఇడికెళ్ళి పోయింది. అంటే హైదరాబాద్ ఇమేజ్ ని గాని లేదా తెలంగాణ ఇమేజ్ ని గాని మరి తెలంగాణకు ఆర్థిక వనరుల సృష్టి గాని ఎవరు చేస్తున్నట్టు దీన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే జితేందర్ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది ఏంటంటే కూడా బ్రాండింగ్ విషయంలో మేము దానికి ఏమంటలేం కానీ మోడల్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈ ట్రాన్సాక్షన్ జరిగినాయి, అది తప్పు కదా, అందుకే విచారణ చేస్తున్నామని చెప్పి ఎగ్జాక్ట్లీగా అన్నకు నేను సరైన జవాబు ఏంటంటే 30 అక్టోబరు 2023 వీళ్లకు ఏందమ్మా నోటీస్ అంటే వీళ్ళు రద్దు చేసుకున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఆ దినం 30 అక్టోబర్ 23 రోజు డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టాల్సింది తెలంగాణ ప్రభుత్వం. అప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయమ్మా. ఎన్నికల హడావుడి ఉన్నటువంటి మరి కేసీఆర్ గారు మరి మా కేటీఆర్ గారు ఏం చేసిర్రు అంటే HMDA కమిషనర్ గారికి చెప్పేసిరు, చూడు ఏమున్నదో త్రూ ప్రాపర్ ఛానల్ గా డబ్బులైతే కట్టేయండి. ఎందుకంటే గ్రీన్ కో కంపెనీ తప్పుకుంది స్పాన్సర్, మేము 2024 సీజన్ కు మేము డబ్బులు కట్టాము, స్పాన్సర్షిప్ నుండి మేము తొలగిపోతాము అన్నప్పుడు ఆ దానికి మొత్తం తెలంగాణకే గ్యారంటర్ ఎవరు? ప్రభుత్వం. అన్నప్పుడు విధిలేని పరిస్థితుల్లో ఎన్నికలలో ఉన్నాం, ఇంకొక స్పాన్సర్ చూసే టైం లేదు కాబట్టి అందులో HMDA నుండి 54 కోట్ల రూపాయలు కట్టడం జరిగింది. దీంట్లో తప్పేం జరిగింది? దీంట్లో తప్పేముందని మీరు కేసు పెడతారు? ఒక్కసారి ఆలోచన. జితేందర్ గారు అదే చెప్తున్నామండి. ఇక్కడ
ఇప్పుడు మున్సిపల్ శాఖకు 8 కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది దీనివల్ల. అదొకటి. రెండోది ఏంటంటే ఏసీబీ అభియోగాలు ఏంటంటే దీంట్లో కొన్ని డబ్బులు కొంత వేరే ఇతర వాళ్ళ అకౌంట్ లో పడ్డాయన్నట్టు అభియోగం. ఈ రోజు కోర్టు అనేది తెలుస్తుంది కదండి ఏం చేస్తుండ్రు ఏమైతుంది అనేది. ఆ రోజు రాజకీయ విధ్వంసంలో మా రేవంత్ రెడ్డి గారిని 16 రోజులు జైలు వేసిండ్రండి తీసుకెళ్లి. కనీసం అక్కడ పడుకోవడానికి కూడా పడుకోనియకుండా, లైట్ బంద్ చేయకుండా అనేక రకాలు విమర్శించి ఈ రోజు కేటీఆర్ గారిని జైలు పంపట్లేదు కదా మేము. సరి అయిన సమాధానం ఏంటంటే అన్నగారు రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, కేటీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, కవిత గారికి, రేవంత్ రెడ్డి గారికి, హరీష్ రావు గారికి, రేవంత్ రెడ్డి గారికి, మా మంత్రులకు, రేవంత్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యేలకు, రేవంత్ రెడ్డి గారికి, మా ఎంపీలకు ఎక్కడ కూడా సరితూగడు రేవంత్ రెడ్డి గారు. ఆయన బహిరంగంగా అవినీతి చేస్తూ పట్టుడు పోయిండు. మా ఎంపీలా, మా ఎమ్మెల్యేలా, మా మంత్రులా, మా కేసీఆర్ గారా, మా కేటీఆర్ గారా, మా కవితమ్మనా, మా హరీష్ రావు గారా పట్టుడు పోయిండా? రేవంత్ రెడ్డి గారితో ఎట్లా సరి చూస్తారండి మీరు? మా రేవంత్ రెడ్డి గారు క్లారిటీ తీసుకుందాం. జితేందర్ గారు మీరు ఆపండి. మీరు ఇప్పుడు వారికి అవకాశం ఇచ్చినప్పుడు నేను మీరు చెప్పండి ఎలా అండి? ఇప్పుడు మేము బ్రాండ్ చేసినటువంటి ఈ కార్ రేస్ విషయం అనేది అది బ్రాండ్ ఇమేజే, కాదనట్లేదు మేము. దాంట్లో జరిగినటువంటి లావాదేవీల విషయంలో మేము అక్కడ కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏసీబీ కూడా అనుమానాలు వ్యక్తపరిచింది. కొంత డబ్బు అనేది కొంత వేరే అకౌంట్ లోకి వెళ్ళినాయని. ప్రాసెస్ ప్రకారంగా ఈ కార్యక్రమం జరగలేదు. ప్రభుత్వ ధనం అనేది సిస్టమేటిక్ పోలేదు. మున్సిపల్ శాఖకు 8 కోట్ల రూపాయలు అదనంగా. అది ఇందాక విజయ్ కుమార్ గారు క్లారిటీ ఇచ్చారు కదా, అది ట్యాక్స్ జీఎస్టీ రూపంలో వెళ్ళింది, ట్యాక్సే కదా అని. దాన్ని కోర్టులో ఈ రోజు కోర్టు నడుస్తుంది. కోర్టు ఇప్పుడు క్రాష్ పిటిషన్ వేసినటువంటి కోర్టుకి ఎందుకు వెళ్లారండి? కోర్టుకి వెళ్లాల్సింది కాదు కదా, హాజరు కావాల్సింది. హాజరయ్యి అందులో ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ గారు వాళ్ళు తప్పని తెలియకపోతే ఆ రోజు ఏసీపీ వదిలేసేవాళ్ళది. కోర్టుకి వెళ్ళి కోర్టు ఏమన్నది? దీంట్లో ఏదో అనుమానం ఉంది కాబట్టి ఎందుకు రద్దు చేసుకొస్తారు? ఇదో విచారణ చేస్తారండి. మరి గేమ్ ఎందుకు రద్దు చేస్తారండి? చేయాల్సిందే అని కోర్టు చెప్పింది కదండి. గేమ్ రద్దు చేయమని కోర్టు చెప్పిందా? ఇప్పుడు జ్యుడిషియరీకి అనేది అందరూ సమానులే అండి. అప్పటికి విచారణ లేదండి. డిసెంబర్ 23 మీరు అధికారం వచ్చిన తర్వాత వెంటనే ఏసీ బెయిల్ తర్వాత కొద్ది రోజులకి వేసిర్రు. మీరు గేమ్ ఎందుకు రద్దు చేసిర్రు? అది ఇంపార్టెంట్ గా మీరు ఎంత ఇంపార్టెంట్ మీరు పరిపాలన తెలిసా లేకపోతే ఒక మంచి గేమ్ ఉంటే గేమ్ రద్దు చేసుకుంటారండి. సో ఏం చెప్తారండి జితేందర్ గారు? ఇందాక కూడా విజయార్య గారు అది కూడా చెప్పారు. ఆయన కూడా లాస్ట్ మినిట్ లో నిర్దాక్షిణ్యంగా క్యాన్సిల్ చేశారు. అక్కడ నుంచి 4 సార్లు నోటీసులు వచ్చి లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసుకుంటారు. మనం ఎందుకు చెప్పాల్సి వచ్చింది మేడం? ఇందులో ఈ రేస్ అనేది దాదాపుగా 700 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయండి. ఇందులో అనధికారికంగా కూడా చాలా లావాదేవీలు జరిగినాయి. ఇందులో యాడ్స్ అని అవన్నీ జరిగితే ఇంకా రాష్ట్రానికి మంచిదే కదండి. యాడ్స్ రూపంలో ఇంకేదైనా 700 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చినట్టే ప్రజలు రాష్ట్రంలోనే రొటేషన్ అయితే కదా. మీరు ఏదో ఒకటి నిర్ణయించుకోండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని మాట్లాడండి. విశ్లేషకులు అనేటాలకు ఓపిక విశ్లేషణ చెప్పాలి. చెప్పండి జితేందర్ గారు, మీరు చెప్పండి, పాయింట్ కి రండి. 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో ఉన్నాం, ఎన్నో చేస్తున్నాం మేము ఇక్కడ. మీరు వినాలి. మీరు చెప్పినప్పుడు మేము విన్నాం కదా. మీరు అనేక రకాలుగా మా కాంగ్రెస్ పార్టీ మీద అభియోగాలు పెట్టారు. దాని గురించి నేను బోధాల్సుకోలేదు. జితేందర్ గారు మీరు చెప్పండి, ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది? కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయండి. అధికారికంగా అనధికారికంగా కొన్ని జరిగినాయి. ఇందులో మాకు అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వ డబ్బు అనేది దుర్వినియోగం అయింది కాబట్టి ఆ దుర్వినియోగం అయ్యి దాని సిస్టాన్ని పాడు చేసి మరి దాంట్లో ఆరోపణలు వచ్చినప్పుడు మేము ఎలా కంటిన్యూ చేస్తామండి? కంటిన్యూ చేయలేము కదా. కాబట్టి దాన్ని కంటిన్యూ చేయకుండా దాన్ని కోర్టుకు మనం ఏసీబీకి ఇవ్వడం జరిగింది. ఏసీబీ తెలుస్తుంది అది. ఇప్పుడు దీంట్లో ఏంటండి ప్రజలకు సంబంధించింది. ప్రజలు ఇది అంటే మీకు అనుమానాలు ఉన్నాయి, విచారణ నడుస్తుంది కాబట్టి దాన్ని మీరు ఆపారు. ఒక నిమిషం అండి జితేందర్ గారు, చిన్న డౌట్. మీరు ఇప్పుడు ఈ కార్ రేస్ విషయంలో డౌట్ ఉంది కాబట్టి ఈ గేమింగ్ ని మీరు ఇక్కడితో ఆపేశారు. మరి కాళేశ్వరం విషయంలో కూడా ఆ విచారణలు చాలా మంది పైన అభియోగాలు ఉన్నాయి. ఆ ఉన్నతాధికారుల పైన కూడా, గవర్నమెంట్ ఆఫీషియల్స్ పైన కూడా ఈ విచారణ నడుస్తుంది. కానీ వాళ్ళని పక్కన పెట్టుకున్నారు కదా. మరి వాళ్ళని ఎందుకు ఆపలేరు? వాళ్ళని ఎందుకు పక్కన పెట్టుకున్నారు? దీన్ని ఎందుకు ఇక్కడ ఆపేశారు? ఏదండి ఇందాక కాళేశ్వరం విచారణలో కూడా చాలా మంది అఫీషియల్స్ పైన ఇదే రకంగా విచారణలు నడుస్తున్నాయి. నడుస్తున్న వాళ్ళని పక్కన పెట్టుకున్నారు కదా. లేదండి, ఇప్పుడు కాళేశ్వరం విషయం అనేది డిఫరెంట్ చాప్టర్. ఈ రోజు నడుస్తుంది కాబట్టి అదే మీరు అంటున్నారు కదా, విచారణ జరుగుతుంది కాబట్టి దాన్ని ఆపేశాము అని అన్నారు. మరి విచారణ జరుగుతున్న వాళ్ళని ఆపే
చేయాలి కదా, ఎందుకు పక్కన పెట్టుకుని వాళ్ళతో పని చేయించుకుంటున్నారు? ఇప్పుడు అధికారులు అనేది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుందండి. ఇప్పుడు అన్నిటినీ సమీక్ష చేసుకోవాలి, ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఏ అవినీతి పరుడు పనిచేసిండు అనేది అన్ని చూసుకోవాలి కదండి. ఇప్పుడు 4 కోట్ల జనాభా, పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రభుత్వంలో అధికారులు పనిచేస్తున్నారు, అన్ని చూసుకొని చేసుకోవాలి కదండి. ప్రభుత్వం వచ్చింది 18 నెలలే అయింది కాబట్టి అన్ని పరిశీలిస్తాం. ఇప్పుడు కాళేశ్వరం